నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నీకు అది ఇస్తాం, ఇది ఇస్తాం, మీ కుటుంబ సభ్యుల రోగం ప్రార్థనలతో నయం చేస్తాం. మా మతంలో చేరితే ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది. అందుకు మేము సహాయం చేస్తాం. ఇది అక్కడ జరుగుతున్న కార్యకలాపాలు. ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లలో పనిచేసే ఒక టీచర్, ఒక ప్రభుత్వ ఉద్యోగి కలిసి హిందువులను పెద్ద సంఖ్యలో మతం మార్చడానికి ప్లాన్ చేశారు. ఏసు సభలు అంటూ రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో మత మార్పిడుల ముఠా గుట్టురట్టయింది. హిందువులు అధికంగా ఉండే సేవానగర్లో పేదలను క్రైస్తవ మతంలోకి ఆకర్షిస్తున్నారు. మత మార్పిడి కార్యకలాపాలు ఈ ప్రాంతంలో పెరుగుతున్నాయనే ఆందోళనలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. అందుకు సాక్ష్యాలు కూడా తాజాగా బయటపడ్డాయి. ఓ టీచర్, ఓ ప్రభుత్వ ఉద్యోగి కలిసి హిందువులను మతం మార్చే ప్రయత్నాలు చేస్తూ పోలీసులకు దొరికిపోయారు. సేవానగర్లో పాల్, వాల్మీకి, జాతవ్, బ్రాహ్మణ కులాలకు చెందిన 2000 మంది నివసిస్తూ ఉన్నారు. నగరంలోని ప్రముఖ మిషనరీ పాఠశాలలో ఉపాధ్యాయుడైన గెరాల్డ్ మాథ్యూ మాసిఫ్ అదే కాలనీకి చెందిన ప్రభుత్వ ఉద్యోగి రవి జాతవ్ సహాయంతో మత మార్పిడి రాకెట్ను నిర్వహిస్తున్నారు. ఈ సంఘటన 3 నెలల క్రితం జరిగిన చాలా విషయాలు ఇన్నాళ్లు గోప్యంగా ఉంచారు. ఈ మత మార్పిడులపై వెనక ఉన్న నిజాలు ఇటీవలే వెలుగులోకి వచ్చాయి. మతపరమైన సమావేశాల ముసుగులో బలహీన వర్గాలను, పేదలను లక్ష్యంగా చేసుకున్నారని తేలింది. ఈ ప్రాంతంలోని ఓం నివాస్ అనే ఇల్లు దివంగత జగ్పాల్ సింగ్ జాతవ్ అనే వ్యక్తికి చెందినది. గ్రౌండ్ ఫ్లోర్లో జగ్పాల్ చిన్న కొడుకు ఆకాష్ జాతవ్ ఉండగా, మొదటి అంతస్తులో అతని పెద్ద కొడుకు రవి ఉన్నారు. రవి 2 ఏళ్ల క్రితం క్రైస్తవ మతంలోకి మారాడు. సెప్టెంబర్ 23, 2024న నంద్గ్రామ్ పోలీస్ ఓం నివాస్లోని మొదట అంతస్తుపై దాడి చేశారు. యేసు ప్రార్థన సభలో పాల్గొనడానికి దాదాపు 150 మంది అక్కడ ఉన్నారు. మతపరమైన సమావేశాల ముసుగులో హిందువులను క్రైస్తవ మతంలోకి మార్చేందుకు ఈ సమావేశాలను ఉపయోగించుకుంటున్నారని నవీన్ అనే కార్యకర్త ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ ప్రాంతంలో దాడి చేశారు. రవి, గెరాల్డ్ మాథ్యూ మాసిఫ్ మరో 3పై సెక్షన్లు 295A ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధమైన మత మార్పిడి చట్టం 2024లోని సెక్షన్ 3/5 కింద ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రార్థనల ద్వారా ఎన్నో రోగాలను నయం చేస్తామని, ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తామనే హామీలతో మత మార్పిడులకు పేద ప్రజలను ఆకర్షించారు. గజియాబాద్లోని ప్రఖ్యాత ఇంగ్రామ్ ఇన్స్టిట్యూట్లో ఉపాధ్యాయుడు గెరాల్డ్ మాసిఫ్ ఈ సెషన్కు నాయకత్వం వహిస్తున్నట్లు సంబంధిత వీడియోల ద్వారా తెలుస్తూ ఉంది. రవి మాత్రం ఇప్పటికీ తనను తాను హిందువుగా చెప్పుకున్నాడు. మత మార్పిడులలో ప్రమేయం లేదని అంటున్నాడు. మత మార్పిడి కార్యకలాపాల గురించి కార్యకర్తలు తెలియజేసినట్లు స్థానిక బీజేపీ కౌన్సిలర్ జై కిషన్ పాల్ ధృవీకరించారు. ఇలాంటి కార్యకలాపాలు మన సమాజంలో ఆమోదయోగ్యం కాదని అన్నారు. పోలీసులు మత మార్పిడుల రాకెట్పై కఠిన యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. రహస్య మత మార్పిడుల ముఠాలు ఈ ప్రాంతంలో యాక్టివ్గా పనిచేస్తున్నాయి. ఆర్థిక, సామాజిక ప్రోత్సాహకాలకు అందిస్తామని హామీ ఇచ్చి పలు కులాలకు చెందిన వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ మత మార్పిడులపై యోగి ఆదిత్యనాథ్ కన్నెర్ర చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.